సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. నిన్న పీపీ సెలవు పెట్టడంతో ఈ రోజు కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు వల్లభనేని వంశీ పీపీ. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై అనేక సార్లు పీపీ వాయిదా అడిగారు. దీంతో ఈ రోజైనా పీపీ కౌంటర్ దాఖలు చేస్తారా లేక మరోసారి వాయిదా అడుగుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆయనకి నెల 17వ తేదీ వరకు విజయవాడలోని సిఐడి కోర్టు రిమాండ్ విధించింది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ 71వ నిందితుడు. దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను గన్నవరం పోలీసులు నమోదు చేశారు. ఆ తరువాత ప్రభుత్వం ఈ కేసును సిఐడికి బదిలీ చేసింది. ఈ కేసులో ఉన్న నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో టీడీపీ కార్యాలయం దళితులకు చెందిన ఆస్తి కాదని, కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందిందని, ఆయన దళితుడు కాదని న్యాయవాదులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టు ముందు వాదించారు. దానికి సంబంధించి ఆధారాలను చూపించారు. న్యాయాధికారి హిమబిందు ఈ కేసులో ఉన్న అట్రాసిటీ సెక్షన్స్ ని తొలగించి నిందితులకు బెయిల్ తిరస్కరించారు. అనంతరం కేసును సిఐడి కోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించడంతో సిఐడి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన సిఐడి కోర్టు న్యాయాధికారి తిరుమలరావు వంశీని వర్చువల్ గా హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. వంశీకి నెల 17 వరకు రిమాండ్ విధించారు. సత్యవర్ధన్ ని బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో మరో 2 నిందితుల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు, సుమా, ఈ రోజు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక మార్లు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ కోర్టు స్పెషల్ కోర్టు న్యాయమూర్తి చెప్పినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల బెయిల్ కౌంటర్ దాఖలు చేసేందుకు పీపీ అయితే కొంచెం డిలే చేయడం జరిగింది. ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే ఉందో వల్లభనేని వంశీకి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, తన అనారోగ్య పరిస్థితులు ఇబ్బంది పడుతుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ వంశీ తరపున న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా పీపీని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్ చేసింది వంశీ. తన 2 కస్టడీ తీసుకుని విచారించి వాళ్ళు పూర్తిగా వంశీ ప్రమేయం లేనిది మేమేమీ చేయలేదు అని చెప్పేసి ఇప్పటికే 3 రోజుల కస్టడీ సంబంధించి ఎవరైతే ఉన్నారో వంశీతో పాటు మరో 2 కస్టడీ తీసుకుని విచారించి వాళ్ళు చెప్పిన ఆధారాలు, అదేవిధంగా హైదరాబాద్ లోని వంశీ ఇంటికి వెళ్లిన ఆధారాలు, వంశీ కారులోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లినట్టుగా పూర్తి సమాచారాలు పోలీసుల వద్ద ఉంటుంది. ఈ కేసు సంబంధించి బెయిల్ ఇస్తే వంశీ సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశాలు కనబట్టాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు బెయిల్ ఇవ్వద్దు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో విధంగా ఇది ఇలా ఉంటే ఏదైతే ఉందో వంశీ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో హైకోర్టు ఇప్పటికే బెయిల్ తిరస్కరించింది. దీనికి సంబంధించి నిన్న సిఐడి వాళ్ళు కూడా పీటీ వారెంట్ జారీ చేయడం జరిగింది. దీని మీద స్పందించిన న్యాయమూర్తి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సిఐడి గారు వంశీని కస్టడీ తీసేందుకు కూడా కస్టడీ పిటిషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లాలోని ఓబులాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమురళికి సంబంధించి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ని అసభ్య పదజాలాలతో దూషించారంటూ పోసాని కృష్ణమురళిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. పోసాని కృష్ణమురళిని స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు వెల్లడించాలని వచ్చిన సమాచారంతో హైకోర్టులో సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ కేసు మీద కూడా ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు.